సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్ర ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం. వచ్చేసింది ఆడాల మజాక. యాడికి? ఖమ్మం. ఖమ్మం అంటే ఓ వజ్రం. ఎందుకంటే ఈ ఆడాళ్ళ నవ్వులు చూస్తేనే అర్థమైపోతుంది. ఖమ్మం అంటే ఒక నిజం, ఆడాళ్ళ ధైర్యం చూస్తే తెలుస్తుంది. ఖమ్మం అంటే ఒక ఇజం, ఇక్కడ ఆడాళ్ళ చూపులోనే ఉంటది. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, ఇది ఖమ్మం కాదు, ఇది కళాకారుల గుమ్మం అని. సూపర్. ఖమ్మం వచ్చేసింది కాబట్టి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారంట. ఆడియన్స్ రెడీయా? గట్టిగా చప్పలు కొట్టండి. మా పార్టిసిపెంట్స్ రెడీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏది. వెరీ గుడ్, సూపర్. పేర్లు తెచ్చుకుందాం. పిన్ని గారు, మీ పేరు? నాగమణి. నాగమణి గారు. ఐశ్వర్య. ఐశ్వర్య. నాగమణి గారు ఏం చేస్తున్నారు? టీచర్. టీచర్. మీరు? స్కూల్ టీచర్. స్కూల్ టీచర్. ఇద్దరు స్కూల్ టీచర్స్. మీ ఇద్దరు ఏమవుతారు? వదనమర్దలు. వదనమర్దలు. వెరీ గుడ్. మీ పేరండి అత్తగారు? నా పేరు కృష్ణ అండి. వెరీ గుడ్, బాగుందండి. కృష్ణ అనే పేరు. హౌస్ వైఫా? వెరీ గుడ్. మీ పేరండి? శ్రీవల్లి అండి. మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఏం చేస్తుంటారు అన్నగారు? బిజినెస్ మ్యాన్. అన్నగారండి మీరేమనుకున్నారు? మీ సొంతాన్ని అనుకున్నారా? మా నాయనే. మా బావగారు ఏం చేస్తున్నారు? గోల్డ్ స్మిత్ అండి. గోల్డ్ స్మిత్. వెరీ గుడ్. పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. అయితే ఇప్పుడు ఫస్ట్ జోక్ గానీ డైలాగ్ గానీ మీ ఇష్టం, ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ కృష్ణ గారు డైలాగ్ చెప్పండి. యాక్షన్. 600 గడపలు ఆ ఇంటిని, ఆ పెద్ద ఆయన్ని, ఆయన ధైర్యాన్ని నమ్ముకున్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్నే భయపెడదాం అంటే మీరెలా నమ్మారా? ఆయన మంచితనం వల్ల అత్తారింటికి వచ్చి వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచో లెక్క, ఇప్పుడో లెక్క. ఆడి కొడుకు వచ్చాడని చెప్పు. నేనే. నా గురించే కదా చెప్పింది? అవునండి, మీ గురించే. నయ్యం, ప్రభాస్ గారి గురించి అనలేదు. మీలాగా ఉండద్దని చెప్పారు. మీలా ఉండద్దని చెప్పారు. నాలా ఉండద్దని చెప్పారా? అంటే అంటే అర్థం చేసుకోండి, మరి వివరం ఏం చెప్తానులే. పంచర్ అయినాక ఎవడన్నా గాలి నింపుతాడా? అలా పంచర్ చేసినా గాలి నింపాలి. బాగా చెప్పారండి కృష్ణ గారు, సూపర్. ఇప్పుడు మీరు డైలాగా చెప్పండి. యాక్షన్. చెట్టు అంత మొగాన్ని పట్టుకొని రేయా. ఓకే, అక్కే కదా. రే నా ఇళ్ళకాల ప్రేమ ధోమన్న మాట వినపడాలి. నీ తల్లి తుక్కడాలు చేసి పెడతా బిడ్డ. ఇప్పుడని అర్థమైందా మా బావ ఇంట్లో ఎట్లా వణుకుంటూ బతుకుతాడు? పుస్తమాన్ని తిరుతుంది, జైతమ్మ అనగానే ముందుకు పోతాయి. ఇలా కల ప్రేమద్దం అయిన పడితే తుకడాలు చేస్తావా? అయ్యో పెదవా, ఏం చేస్తా? ఏం తీసుకొచ్చినావు పెదవా? పరమేశ్వర, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం. నా ప్రాణాలైనా తీసుకో, కానీ ఈ బిడ్డను బ్రతికించు. ఈ బిడ్డ కోసం ఎదురు చూస్తున్న కన్న తల్లి కోసం బ్రతికించు. మహిష్పతి సామ్రాజ్యం కోసం ఈ బిడ్డను బ్రతికించు. మహేంద్ర బాహుబలిని బ్రతికించు. మమతల తల్లి ఓడి బాహుబలి లాలన తేలి. బాహుబలి జాగ్రత్త అమ్మా. ఇగో వాడి డైపర్ కూడా జాగ్రత్త. చాలా బాగా చెప్పారు కానీ డైలాగ్, వెరీ గుడ్. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఫస్ట్ రౌండ్ దాని పేరే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. మీకు 90 సెకండ్స్ ఇస్తాను, మీకు 90 సెకండ్స్ ఇస్తాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం.
అక్కడ నుంచి. వెరీ గుడ్. అందుకే ఆ నుంచి స్టార్ట్ చేస్తాం. సో మీతో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇవాళ టాపిక్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు. ఏమైనా చేయండి, మీ ఇష్టం. నవ్వించండి. ఎవరైతే బాగా నవ్విస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తాం. ఓకే, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒరే నువ్వు ఏరా నువ్వేనా? నువ్వే కదరా మామ. ఏంట్రా ఏం చేస్తున్నావు? ఏంటి విశేషాలు అంటే ఏంటి కబుర్లు అంటే మేమంతా సెటిల్ అయిపోయాం హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లో. హ్యాపీ. నేను అంత సెటిల్ అయ్యా. నాకు 2 పిల్లలు, మంచి జాబ్ చేస్తున్నా, 1 lakh శాలరీ పర్ మంత్. అంత బాగుంది. ఏంటరా అంతా ఈ బిజీ లైఫ్ అంతా ఏంటలా ఉంది. ఆ రోజులే రోజులురా. అవునరా, అసలు ఈ వర్క్ టెన్షన్స్ లో ఆ రోజులు గుర్తొచ్చి అసలు మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది. అసలు ఆ రోజుల్లో అసలు మెగాస్టార్ మూవీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అరే మెగాస్టార్ మూవీ అంటే గుర్తొచ్చింది. నువ్వు మీ నాన్న జేబులోంచి కొట్టేసినావు కదరా. అవును, అసలు ఆ రోజు కొట్టేసినందుకు మా డాడీ అసలు గదిలో పడే కుమ్మేశాడు. అసలు ఆ నొప్పి ఇంతవరకు తగ్గలేదురా అసలు. అవునరా, సినిమా అంటే గుర్తొచ్చింది. అక్కడే కదా మన అమ్మాయిని పడేసింది. అవునరా, అసలు ఇంతకు అమ్మాయి పడింది నాకేరా. అరే నీకు కాదురా, నాకు. ఊరుకోరా, మన ఫ్రెండ్స్ అందరు చెప్పారు నాకే పడింది. అరే నాకు వీడికి ఇంకా డబ్బాలు కొట్టుకోవడం అయితే ఏంటి చెప్పు. అయినా అసలు మనం భలే ఆడేవాళ్ళ ఆ బావిలో ఆడేవాళ్ళం. అరే బావిలో దాక్కున్నాడు వాడు, భలే ఆడాడు కదరా వాడు. ఇంతవరకు దొరకలేదురా. వాడి పేరేంటి? మన రవిరా. అసలు భలే దాక్కున్నాడు, ఇంతవరకు రాలేదురా. వాడు ఆడినట్టు ఎవడు ఆడలేదు కూడా. ఇప్పటికీ గుర్తున్నాడు రా. అవునరా, మా తమ్ముడు మ్యారేజ్ అయిందారా? ఇంతకు మీ చెల్లెలకి అప్పుడు లవ్ చేసింది కదా, ఇప్పుడు మ్యారేజ్ సెటిల్ అయిపోయిందా? నాకు చెల్లె ఎక్కడుందిరా? ఇంతకు నువ్వు రామారావు గారి అబ్బాయివేనా? నువ్వు సుబ్బారావు గారు అబ్బాయివేనా? ఎవరైనా ఇంతసేపు మాట్లాడుకున్నారు మరి? ఎవరా అనుకున్నా. వీళ్ళ 90 seconds లో చాలా బాగా నవ్వించారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారో తెలియదు, నవ్వించండి. టైం స్టార్ట్స్ నౌ. నేను ఫారెన్ నుంచి వచ్చాను కోడల్ని. మా అత్తగారికి నాకు రోజు ఇంట్లో ఎలాంటి సంభాషణ జరుగుతుందో ఇవాళ మీకు చూపిస్తాం. ఓం గణేశాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః. రవి, అమ్మాయి చేసుకోవయ్యా నువ్వు. ఫారెన్ నుంచి వచ్చినా చూడు, ఈ అమ్మాయి ఎంత బాగా పూజలు చేస్తుందో. నీకు అట్లా అర్థమైందా? అత్తయ్య గారు పూజ అయింది, హారతి తీసుకోండి. మా ఎప్పుడు లేసేవరా? అన్ని ముగించేసావు పూజలు? 7 గంటలకే లేచాను అత్తయ్య గారు. ఏంటి 7:15 కదా అయింది, 7ంటికి అన్ని ఎలా ముగించావు? చీర కట్టుకొని సెంటు కొట్టుకోవడానికి 1/2 గంట కంటే ఎక్కువ పడుతుందా? ఈ దుంపతేగా చీర కట్టుకొని సెంటు పూసుకొని పూజ అంటే స్నానాదులు లేవా? ఈ విషయం మీరు నేను రాత్రి చెప్పలేదు కదండి అత్తయ్య గారు. ఆయన చెప్పమ్మా. చేసుకోకరా బాబు. ముందే అన్నావు కదా నేను ఫిక్స్ అమ్మాయి. ఇలాంటి అమ్మాయి వేసుకుంటే ఎన్ని పద్ధతిలో చూడు. అత్తయ్య గారు ఎందుకు అలా మాట్లాడతారు? మీ అబ్బాయి గ్రీన్ కార్డ్ ఇప్పించలేదా ఏంటి? గ్రీన్ కార్డే నా బాగుంది, ఆధార్ కార్డు గా దిక్కులేదు ఇక్కడ. ఇది ఎప్పుడు ఉండేదే గాని ఇంతకీ మధ్యాహ్నం భోజనానికి ఏం చేయించమంటారు? రోజు ఉపవాసం మా పండగ. నేను తిన్నాను 10 అరటి పళ్ళు, 1 యాపిల్ పళ్ళు, లీటర్ పాలు చాలంతే. ఓ పనసపండు కూడా తెప్పించి పెట్టాను అత్తయ్య గారు. ములుగుతున్నా మీ పొట్ట కథ అయితే సరిపోతుందని. పొట్టకు పనసపండ. సరే నువ్వు ఎటువంటి కార్యక్రమాలు పెట్టుకోకు. సాయంత్రం జాగారం ఉంది, పూజాది కార్యక్రమాలు ఉన్నాయి. అత్తయ్య గారు ఇలాంటివన్నీ చెప్పకండి. ఫారెన్ నుంచి మా ఫ్రెండ్స్ వస్తున్నారు, నేను పబ్కి వెళ్ళాలి వాళ్ళ ఈవినింగ్. పబ్ అంటే ఏంటబ్బాయి? పబ్ అంటే అదే చిన్న చిన్న బట్టలు వేసుకొని గిట్టు కొడుతున్నారు అదే. అత్తయ్య గారు ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి, వచ్చే సంవత్సరం మీరు అలా చెప్తే అలా వింటాను. అబ్బాయి ఇలాంటి కోళ్ళే చేసుకో. నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యా. సూపర్, చాలా బాగా జరిగినాయి పరిచయాలు. మీరు సూపర్ అంటే వీళ్ళు ఇంకా సూపర్ అనిపించుకున్నారు, ఫుల్ గా నవ్వించారు. ఇప్పుడు వీరిద్దరిట్లో ఎవరికి గిఫ్ట్ అంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి 3 జార్ మిక్సర్ గో స్టవ్. కంగ్రాచులేషన్. రైట్, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. దాని పేరే కలర్ఫుల్ చిలక. కలర్ఫుల్ చిలకలో నేను ఆడియన్స్ నుంచి ఒక 4గురిని సెలెక్ట్ చేసుకుంటా. వాళ్ళకు టాస్క్ ఇస్తా, బాగా చేశారు ఎవరైతే పర్ఫెక్ట్ గా చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తా. ఆల్రైట్, రెడీ ఆడియన్స్? ఆల్రైట్, సో కలర్ఫుల్ చిలక 4 వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. వాట్స్ నేమ్? దివ్యశ్రీ. హాయ్ దివ్య. నర్మద. హాయ్ నర్మద గారు. పద్మావతి గారు. స్వాతి గారు. రైట్, సో 4 వచ్చారు. ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఉంటది, కానీ టాస్క్ వెళ్లే ముందు ది బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒకటే పాట ప్లే అవుతుంది, 1 by 1 వెళ్తారు. ఒక రాగానే ఆ పాట నాన్ స్టాప్ ప్లే అవుతుంటది, మీరు వెళ్తారు. మీరు వచ్చిన తర్వాత మీరు వచ్చిన తర్వాత మీరు. ఆల్రైట్, మ్యూజిక్. పాతికేళ్ల సుందరి చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లగా అంతలాగా పూసు కొట్టగా, ఓ తస్సుదియ ఉన్న పాటుగా రొమాన్సులో రెచ్చిపోతే తప్పులేదుగా. కండు చీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు ముందు బాత రెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రా
పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోన్న గుచ్చి గుచ్చి చంపుతున్నదే ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది మొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే ఇవాళ టాస్క్ ఏంటంటే బుట్టిలో కొన్ని చిట్స్ ఉంటాయి. అందులో ఏముందో నాకు కూడా తెలియదు. ఆ చిట్స్ మీరు ఒక్కొక్కరుగా ఇస్తాను. మీరు ఆ చిట్ ని డంప్ షాట్స్ అంటే నోరు విప్పకుండా యాక్ట్ చేసి చూపెట్టాలి. నేను వాటిని గెస్ చేయాలి. బుట్టి ప్లీజ్. సో ఫస్ట్ సెకండ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? చిట్టిలో పేరుంటది. ఒక చిట్టి తీయండి, చదవండి. ఏం ఉందో ఆ చిట్టిలో నోరు విప్పకుండా యాక్షన్స్ తో చూపెట్టాలి. ఆల్రైట్, వెళ్ళండి. నోరు విప్పద్దు, అర్థమైంది కదా? 1 2 3 4 నలుగురిలో ఎవరన్నా గెస్ చేయొచ్చు. రెడీ? నోరు విప్పద్దు. పెళ్లి, ప్రేమ పెళ్లి, సినిమా, ఫోటోగ్రఫీ, పెళ్లి పెద్దల సినిమా, పెళ్లి పెద్దల సినిమా, పెళ్లి నేను సినిమా పెళ్లి డామ్. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అందులో? 2. ఫస్ట్ ఏంటి? పేరా? హీరో పేరా? ఫస్ట్ హీరో పేరా? ఎవరిది? ఆయనలాగా యాక్టింగ్ చేయండి. సరే, సెకండ్ వర్డ్ చెప్పండి. పెళ్లి. ఫస్ట్ ఏ హీరో? నేనా? రవిగాడి పెళ్ళా? కామెడియనా? హీరో కామెడియనా? బ్రహ్మానందం. పూర్తిగా చెప్పండి. ప్రేమిగాడి పెళ్లి. బ్రహ్మానందానికి పెళ్ళా? బ్రహ్మానందానికి పెళ్లి. బ్రహ్మానందం. వెరీ గుడ్, సూపర్, ట్రై చేశారు. రైట్. మీ టైం స్టార్ట్స్ నౌ. బాలకృష్ణ. ఇంకేమన్నా? నెక్స్ట్ ఇంకేం? ఓహో, అరే పాప, బాహుబలి పాప. వావ్, ఏమన్నా 2 సార్లు మీసాలు చెప్తా గౌతమిపుత్ర శాతకర్ణ. దేవుడా, వచ్చేయండి. వెరీ గుడ్. రెడీ? ఒక్క ఛాన్స్. మిల్లీగ్రామ్, చిన్న, చీమ, దోమ, ఈగ, తుమ్మింది. దోమ చిన్న కరెక్టే నాకు కాదా? ఉల్లి చీమనా? కొంచెమా? కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. కొంచెం టచ్ లో ఉంటే చెప్తానా? అది వెరీ గుడ్, సూపర్, వెరీ నైస్. ఫైనలీ రెడీ, యాక్షన్. నాగస్వరం, నాగదేవత, నాగరాజా, శ్వేతనాగు, నాగమణి. వావ్, చాలా ఫాస్ట్. కానీ వీళ్ళలో ఒక్కరు మాత్రం కష్టపడి గెలిపించారు. వాక్ బాగుంది, మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి. ఎవరికి ఆ గిఫ్ట్ అంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి ఈ కడాయి గిఫ్ట్ ఎవరికి వెళ్తుందంటే కంగ్రాచులేషన్. ఖమ్మంలో ఆడాల మజాకా. థర్డ్ రౌండ్, లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. ఆల్రైట్, సో సూపర్ మంచి గేమ్ రెడీగా ఉంది. పుచ్చకాయతో పుయ్ పుయ్, ఈ రౌండ్ పేరు పుచ్చకాయతో పుయ్ పుయ్. ఆల్రైట్, సో బుట్టిలో పుచ్చకాయలు ఉన్నాయి. రౌండ్ గా కట్ చేసాం మేము, సెమీ సర్కిల్ రేంజ్ లో. చేతిలో రింగ్ ఉందన్నమాట. టీమ్ లో 2 ఉన్నారు. ఒక్కొక్కరుగా వెళ్ళి ఏం చేస్తారంటే ఫస్ట్ పుచ్చకాయ పట్టుకుంటారు, రైట్ హ్యాండ్ లో రింగ్ తీసుకుంటారు. ఈ రింగ్ ని తిప్పుకుంటూ తినుకుంటూ వెళ్ళి
ఎంతసేపు అయితే తింటున్నారో అంతసేపు ఈ రౌండ్ తిరుక్కుంటూ లాస్ట్ కి ఎండ్ అవుతుంది కదా పుచ్చకాయ, అక్కడ పెట్టేయాలన్నమాట. 1 minute లో ఒకరు చేసి వస్తారు, ఇంకొకరికి షేక్ హ్యాండ్ ఇస్తే ఇంకొకరు బయలుదేరుతారు. 1 minute ఇలా జరుగుతుంది. ఎవరైతే ఎక్కువ పుచ్చకాయలు పూర్తిగా తిని అక్కడ పెడతారో అవి కౌంట్ చేస్తా. ఎక్కువ పెట్టిన వాళ్ళకి గిఫ్ట్. సో ఫస్ట్ రౌండ్ లో మీరు అద్భుతంగా ఆడారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. Resgurrão, 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 resgurrão. టైమ్ అప్. సో వీళ్ళు 3 తినేసి పెట్టారు, కానీ వాళ్ళు సరిగ్గా తిప్పలేకపోయారు. మీరు సరిగ్గా తిప్పండి, 3 పెట్టండి, మీరు గెలిచిపోతారు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 go. Resgurrão, 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 resgurrão. రింగ్ తిప్పడంలో మీ ఇద్దరు తర్వాత ఎవరన్నా, అండ్ మీరు ఆ 1 minute టైంలో 3 పెట్టారు కాబట్టి ముందే చెప్పినట్టు సూపర్, కంగ్రాచులేషన్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్. అందుకే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి 2 ఫ్రై పాన్స్. కంగ్రాచులేషన్. ఫెంటాస్టిక్ ఎపిసోడ్. ఖమ్మంలో ఆడాల మజాక. ఫస్ట్ రౌండ్ లో వీళ్ళు, సెకండ్ రౌండ్ లో మా పెద్దమ్మ, థర్డ్ రౌండ్ లో వీళ్ళు. హ్యాపీగా అందరి చేతిలో గిఫ్ట్స్. అదే మా ఆడాల మజాక. ఆట పాటతో పాటు మంచి గిఫ్ట్. మళ్ళీ రేపు సాయంత్రం కలుసుకుందాం. అంటే చెక్ బాయ్, గుడ్ నైట్. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. హ్యాపీగా ఉన్నావు. వీళ్ళిద్దరిని చూస్తారు. తిన్నారుగా? నిన్ను చూస్తానే కడుపు నిండిపోయిందిలే రవి. ఈ బిస్కెట్లు వేసి నా కడుపు నిండిపోయిందబ్బా. 3 rounds గిఫ్ట్స్ నాకే ఇస్తే ఇదిగో ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. నేను గిఫ్ట్ ఇవ్వకపోయినా నువ్వు అక్కడే పెట్టుకొని చూసుకుంటా, నాకు తెలుసు. హలో, నేను పిల్లిని. ప్రతి ఇంట్లో నా రాజ్యమే. పుల్లే, అది చెప్పు. మూతి పిల్లి ఇప్పుడు ఇచ్చింది. నేను తాగుతా చూడు, అందం వచ్చింది అసలు దానికే. అంటే ఈ పిల్లి స్ట్రాంగ్ ఆడుతుంది లేండి.